హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒమిజన్ ఆఫ్ ఆర్టికల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఒమిజన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ని ఎక్కడ ఉపయోగించకూడదు అంటే నో ఆర్టికల్, దీనిని జీరో ఆర్టికల్ అని అంటారన్నమాట. కాబట్టి ఏ సందర్భంలో ఆర్టికల్స్ మనం ఉపయోగించకూడదు అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఫస్ట్ రూల్ ఏంటంటే నో ఆర్టికల్ ప్లస్ ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్. అంటే ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. అంటే మనం ఆల్రెడీ యాన్ గురించి చెప్పాం. సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు మాత్రమే ఏ కానీ యాన్ కానీ ఉపయోగించాలి, ఓవల్ సౌండ్ బట్టి, కాన్సనెంట్ సౌండ్ బట్టి. అయితే ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ ఇస్తే ఏ కానీ యాన్ కానీ ఉపయోగించకూడదు. అయితే దీన్ని ఉపయోగించవచ్చు ఇప్పుడు ఆ ప్లూరల్ కౌంటబుల్ నౌన్ని పర్టికులర్ చేసి చెప్పినప్పుడు, స్పెసిఫిక్గా చెప్పినప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. చూద్దాం. ఫస్ట్, బుక్స్ ఆర్ నాలెడ్జ్. జనరల్ సెన్స్లో మాట్లాడినప్పుడు ప్లూరల్ కౌంటబుల్ నౌన్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. పర్టికులర్గా చెప్పినప్పుడు మాత్రమే వాటి ముందు ది వాడాలి. బుక్స్ గివ్ నాలెడ్జ్. సో ఇది ప్లూరల్, బుక్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్టికల్ ఉపయోగించకూడదు. కార్స్ రన్ ఆన్ పెట్రోల్. కార్స్ అనేది ప్లూరల్ కౌంటబుల్ నౌన్ కాబట్టి ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఫ్లవర్స్ స్మెల్ స్వీట్. ఫ్లవర్స్ ప్లూరల్ కౌంటబుల్ నౌన్ కాబట్టి ఆర్టికల్ ఉపయోగించకూడదు. చిల్డ్రన్ లైక్ చాక్లెట్స్. చిల్డ్రన్ లైక్ చాక్లెట్స్ కాబట్టి చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి ప్లూరల్ కౌంటబుల్ నౌన్ కాబట్టి ఆర్టికల్ ఉపయోగించకూడదు. కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మెనీ ఆఫీసెస్. ప్లూరల్ కౌంటబుల్ నౌన్ కాబట్టి ఆర్టికల్ ఉపయోగించకూడదు. పీపుల్ ఆర్ గుడ్. పీపుల్ అనేది ప్లూరల్ నౌన్ కాబట్టి దాని ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. అయితే ఎక్సెప్షన్ ఏంటంటే ఇదే ప్లూరల్ కౌంటబుల్ నౌన్ని పర్టికులర్ సెన్స్లో, స్పెసిఫిక్ సెన్స్లో ఉపయోగిస్తాం అనమాట. ది ఉపయోగిస్తాం. ఈ ప్లూరల్ కౌంటబుల్ నౌన్ ముందు ది ఉపయోగిస్తాం. ఇప్పుడు అంటే బుక్స్ బారోడ్ ఫ్రమ్ లైబ్రరీ షుడ్ బి రిటర్న్డ్. ఆ బుక్స్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? లైబ్రరీ నుండి తెచ్చిన బుక్స్ని తప్పనిసరిగా రిటర్న్ చేయాలి అని పర్టికులర్ చెప్పాడు కాబట్టి దా బుక్స్ అని చెప్పాలి. బుక్స్ ప్లూరల్ కౌంటబుల్ నౌనే. జనరల్ సెన్స్లో చెప్పినప్పుడు ఉపయోగించాం, కానీ పర్టికులర్గా ఏ బుక్సో ఏంటని మెన్షన్ చేసి చెప్తే ది ఉపయోగించాలన్నమాట. ఓకేనా? కార్స్ మేడ్ ఇన్ జర్మనీ ఆర్ వెరీ స్ట్రాంగ్. యాక్చువల్గా కార్స్ ప్లూరల్ కౌంటబుల్లోనే ఆర్టికల్ ఉపయోగించకూడదు, కానీ ఈ కార్స్ గురించి ఎక్కువగా పర్టికులర్ చేసి చెప్పడమాట. అంటే జర్మనీలో తయారైన కార్స్ వెరీ స్ట్రాంగ్ ఉన్నాయి అని ఆ కార్స్ గురించి చెప్పాడు కాబట్టి ది అని రాయాలి. పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ గుడ్. యాక్చువల్గా పీపుల్ అంటే దాని ముందు ప్లూరల్ కౌంటబుల్ నౌన్ కాబట్టి ఆర్టికల్ ఉపయోగించాం, కానీ పీపుల్ ఆఫ్ ఇండియా అని ప్రత్యేకించి మెన్షన్ చేశారు కాబట్టి పర్టికులర్ చెప్పాడు కాబట్టి దీన్ని ఉపయోగించాలి. నెక్స్ట్ అండి, రూల్ నెంబర్ 2, నో ఆర్టికల్ ప్లస్ ప్రాపర్ నౌన్స్. అంటే ప్రాపర్ నౌన్స్ అంటే నేమ్స్ ఆఫ్ పర్సన్స్, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్. పర్సన్స్ పేర్ల ముందు, ప్లేసుల పేర్ల ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. పర్సన్స్ అంటే మనుషుల పేర్లు, లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు. గిరి, గీత, ఠాగూర్, మోడీ, ఇలాగ మనుషులు ఏ వ్యక్తి పేరు ముందైనా జనరల్ సెన్స్లో ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఓకేనా? ఈజ్ రామారావు అంటాం, కానీ ఈజ్ రామారావు అనకూడదు. ఈజ్ నేమ్ ఈజ్ రామారావు అంటాం, ఈజ్ నేమ్ ఈజ్ ఏ రామారావు అనం. కాబట్టి పర్సన్స్ నేమ్స్ కానీ ప్లేస్ నేమ్స్ ముందు కానీ ఆర్టికల్ ఉపయోగించకూడదు. ప్లేస్ అంటే కంట్రీస్ అవ్వచ్చు, స్టేట్స్ అవ్వచ్చు, అలాగే చిన్న చిన్న నగరాలు అవ్వచ్చు. ఏదైనా ఒక ప్లేస్ పేరు చెప్తాలు, దాని ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఇండియా ముందు, అమెరికా ముందు, హైదరాబాద్ ముందు, విశాఖపట్నం ముందు, కాకినాడ ముందు, అలాగే ఏ ప్లేస్ పేరు ముందైనా సరే ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. అయితే ఇక్కడ ఇండియా, అమెరికా కంట్రీలు, దేశాల పేర్ల ముందు కూడా ఉపయోగించకూడదు. కానీ మనం ఆల్రెడీ చెప్పుకుని ఉన్నాం, కొన్నింటికి ఎక్సెప్షన్స్ ఉంది. అక్కడ ఏంటంటే ద నెదర్లాండ్స్ అంటాం. ఇది నెదర్లాండ్ అనేది దేశం పేరే, కానీ అది దీవుల సముదాయం కాబట్టి, గ్రూప్ ఆఫ్ ఐలాండ్ కాబట్టి అక్కడ కంట్రీ నేమ్ అయినప్పటికి కూడా ది ఉపయోగించాం. ఫిలిప్పీన్స్ అంటాం. ఈవెన్ కంట్రీస్ నేమ్సే, కానీ ది వీటికి ఉపయోగిస్తుంది. ఎందుకంటే వీటికి స్పెసిఫిక్గా క్వాలిటీ ఉందన్నమాట. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని. ద వెస్ట్ ఇండీస్, ద పంజాబ్, స్టేట్స్ అన్నిటికి ఉపయోగించాం. మహారాష్ట్ర, బీహార్ వీటి ముందు ఉపయోగించాం, కానీ పంజాబ్ ముందు మాత్రం ఉపయోగించాలి. ద పంజాబ్. ఎక్సెప్షన్ అండి ఇంకోటి, ఏ ప్లస్ ప్రాపర్ నౌన్. అయితే ప్రాపర్ నౌన్ ముందు ఏను ఉపయోగించవచ్చు సందర్భాలు ఉన్నాయి. యాక్చువల్గా ప్రాపర్ నౌన్ మనిషి పేరు అయినా మనిషి పేరు ముందు, ఇక్కడ ప్రాపర్ నౌన్ ఇక్కడ వ్యక్తి పేరు తీసుకుందాం. ఆ వ్యక్తి పేరు ముందు యాక్చువల్గా మనము ఆర్టికల్ ఉపయోగించకూడదని చెప్పాం. అయితే ఆర్టికల్ ఏను ఉపయోగించవచ్చు ఎప్పుడు? ఆ సందర్భం ఏంటి? ఆ వ్యక్తిని లోకల్ కంపారిజన్లో ఉపయోగించే సందర్భంలో. లోకల్ కంపారిజన్ అంటే లోకల్లో ఉన్న పర్సన్స్ని మరో వ్యక్తితో పోల్చినప్పుడు, లోకల్గా పోల్చినప్పుడు కంపారిజను, అప్పుడు ఆర్టికల్ ఏను ఉపయోగిస్తాం. ఉదాహరణకి రమేష్ ఈజ్ ఏ షైలాక్. షైలాక్ అనే వ్యక్తిని, యాక్చువల్ షైలాక్ అనేది పేరు, దాని ముందు ఆర్టికల్ ఏ వచ్చింది అంటే ఈ షైలాక్ని రమేష్తో
పోల్చారు, లేదా రమేష్ని శైలక్తో పోల్చారు. ఎక్కడ లోకల్ కంపారిజన్, ఎవరో లోకల్ ఉన్న పర్సన్స్తో, మన ఫ్రెండ్స్తో వాళ్ళతో పోల్చుకోవడం. ఈజీ శైలాక్ అంటాం అంటే అతను లాంటి వాడు అని అర్థం. అతను లాంటి లక్షణం ఇతను కొన్నాను. అలాంటి సందర్భంలో లోకల్ కంపారిజన్ చేసినప్పుడు ఆ వ్యక్తి ప్రాపర్ నౌన్స్ ముందు ఏ ఉపయోగిస్తాం. హరి ఈజ్ ఏ సచిన్ ఇన్ అవర్ టీమ్. హరి అనే ఎవరో లోకల్ పర్సన్, ఆ పర్సన్ని సచిన్తో పోల్చడమాట. అలాంటప్పుడు సచిన్లా ఆడుతాడని అర్థం, లైక్ అని అర్థం. హరి ఈజ్ ఏ సచిన్ ఇన్ అవర్ టీమ్. ఈ విధంగా సచిన్ అనేది ప్రాపర్ నౌన్ అయినప్పటికీ ఏ ఉపయోగించాం. ఎక్కడంటే హరి అనే వ్యక్తిని, లోకల్ వ్యక్తిని సచిన్తో పోల్చాం. లోకల్ కంపారిజన్ జరిగితే దాన్ని ఏంటంటే అప్పుడు ఏడు ఉపయోగిస్తామంటే ఆ ప్రాపర్ నౌన్ ముందు ఏ ఉపయోగిస్తాము. ఓకేనా, అంటే ఎవరితో పోల్చామో ఆ ప్రాపర్ నౌన్ ముందు. ఎక్సెప్షన్ అండి. అయితే మరొక ఎక్సెప్షన్ ఏంటంటే ప్రాపర్ నౌన్ ముందు మళ్ళీ ది ఉపయోగిస్తాం. ఇది ఎప్పుడు ఉపయోగిస్తామంటే యూనివర్సల్ కంపారిజన్. ఇందాక మనం లోకల్ కంపారిజన్ అయినప్పుడు ఏ అని ఇస్తాం సింపుల్గా. ఇది యూనివర్సల్ కంపారిజన్ అంటే ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా యూజ్ చేస్తాం. ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్ చేసి చెప్తాం. ఎలాగంటే ఉదాహరణకి కాళిదాస్ ఈజ్ డాష్ షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. చూసారా, షేక్స్పియర్ అనేది యాక్చువల్గా ప్రాపర్ నౌన్ ఉపయోగించాం, కానీ షేక్స్పియర్ ఆఫ్ ఇండియా, కాళిదాస్ అనేవాడు షేక్స్పియర్ ఆఫ్ ఇండియా, ఇండియాకి షేక్స్పియర్, ఇండియా యొక్క షేక్స్పియర్ కాళిదాసు అని ఈ షేక్స్పియర్ని కామన్ నౌన్గా యూజ్ చేసాం. ఇలాగా యూనివర్సల్ కంపారిజన్, లోకల్ కాకుండా ఇండియా కంట్రీ లెవెల్లోని, అర్థమైందా, ఒక ఎక్కువ హై లెవెల్లో మనం కంపారిజన్ చేసినట్లయితే ది ఉపయోగించాలి. అక్కడ కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. ఎలాగ కాళిదాస్ ముందు ఎలాగ పేరు ముందు రాదు. ఎవరినైతే ఎవరితో పోలుస్తున్నామో ఆ వ్యక్తి ముందు ది ఉపయోగిస్తాం. ఇందాక మనం ఎవరితో పోలుస్తున్న వ్యక్తి ముందు ఏ ఉపయోగించాం. అక్కడ లోకల్ కంపారిజన్, ఇదేంటి యూనివర్సల్ కంపారిజన్. అంటే ప్రాపర్ నౌనే షేక్స్పియర్, కానీ కామన్ నౌన్గా ఉపయోగిస్తున్నాం. ఇండియా యొక్క షేక్స్పియరు ఎవరంటే కాళిదాస్ అని అర్థం. అర్థమైందా. హుస్సేన్ ఈజ్ డాష్ షేక్స్పియర్ ఆఫ్ పాకిస్తాన్. హుస్సేన్ అనేవాడు పాకిస్తాన్కి షేక్స్పియర్ అని అతను పిలుస్తారన్నమాట అతన్ని. కాబట్టి దాన్ని ఉపయోగించాలి, యూనివర్సల్గా పోల్చారు కాబట్టి. హుస్సేన్ అని పేరు కాబట్టి నో ఆర్టికల్. కాశ్మీర్ ఈజ్ డాష్ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా. కాశ్మీరు అనేది ఒక ప్లేస్ పేరు ఉపయోగించాం. దీన్ని ఎవరితో పోల్చాడు, దీన్ని ఏమని చెప్తారు ఇక్కడ, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా, యూనివర్సల్గా పోల్చాడు. ఇండియాకి స్విట్జర్లాండ్ అని కాశ్మీర్ని పిలుస్తారన్నమాట. కామన్ నౌన్గా ఉపయోగించారు అక్కడ. స్విట్జర్లాండ్ అనేది ప్రాపర్ నౌను, కానీ దాన్ని కామన్ చేస్తాడు. ఏమని, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా, ఇండియా యొక్క స్విట్జర్లాండ్ కాశ్మీరు అని చెప్పినప్పుడు దేంతో పోల్చామో దాని ముందు ది పెట్టాలి. ఎలాగా మనం కాశ్మీర్ అనే ప్లేస్ల ముందు మాత్రం ఆర్టికల్ పెట్టాం, కానీ స్విట్జర్లాండ్తో పోల్చాం కాబట్టి ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అనాలి. ద స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అనాలి. యాక్చువల్గా అయితే ఇవి ప్రాపర్ నౌన్లు ఉపయోగించాం, కానీ వీటిని కామన్ నౌన్లుగా ఉపయోగించాము. ఓకేనా, అంటే యూనివర్సల్ లెవెల్లో కంపారిజన్ చేసాం, పోలిక, కాబట్టి ది ఉపయోగించాం. ఈజ్ డాష్ ఠాగూర్ ఆఫ్ తెలుగు పోయిట్రీ. ఈజ్ ఠాగూర్ ఆఫ్ తెలుగు పోయిట్రీ. చూసారా, ఠాగూర్ ఆఫ్ తెలుగు పోయిట్రీ అంటే ఇది లోకల్ కంపారిజన్ ఏం కాదు, తెలుగు పోయిట్రీ అంతటికి కలిపి ఠాగూరు. అర్థమైందా, తెలుగు పోయిట్రీ అంతటిని ఒక బేస్ తీసుకున్నాడు కాబట్టి ఇది యూనివర్సల్ కంపారిజన్ కింద వస్తుంది. కాబట్టి ఇక్కడ ది ఠాగూర్ అని వస్తుంది. ఈజ్ ద ఠాగూర్ ఆఫ్ తెలుగు పోయిట్రీ. లోకల్గా కంపేర్ చేస్తే ఏ షేక్స్పియర్, ఏ శైలాక్, ఏ సచిన్ అంటాం. యూనివర్సల్గా ఉపయోగించినప్పుడు ఏంటంటే ఠాగూర్ ఆఫ్ తెలుగు పోయిట్రీ, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా, షేక్స్పియర్ ఆఫ్ పాకిస్తాన్, షేక్స్పియర్ ఆఫ్ ఇండియా, ఇలాగా హై లెవెల్లో పోల్చినప్పుడు కంపారిజన్ని, అంటే ప్రాపర్ నౌన్ కామన్ నౌన్గా ఉపయోగించినప్పుడు ది ఉపయోగించాలి. నెక్స్ట్ అంటే ఎక్సెప్షన్ 4. ఇందులోని వ్యక్తుల పేర్ల గురించి ఇన్ని ఎక్సెప్షన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాపర్ నౌన్స్ ఉన్నాయి. ప్రాపర్ నౌన్ ముందు యాడ్జెక్టివ్ ఉంటే దాని ముందు ది పెట్టాలి. అసలు రూల్ ఏంటంటే ప్రాపర్ నౌన్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ ఉపయోగించకూడదని చెప్పాం. ఓకేనా, తర్వాత ప్రాపర్ నౌన్ని లోకల్గా పోల్చినప్పుడు ఏ ఉపయోగించాం, ప్రాపర్ నౌన్ని యూనివర్సల్గా పోల్చినప్పుడు ది ఉపయోగించాం. ఇప్పుడు ప్రాపర్ నౌన్ ముందు యాడ్జెక్టివ్ ఉంటే దాని ముందు ది పెట్టాలి. ద ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ ప్రాపర్ నౌన్, అంటే ద యంగ్ రమేష్. అలాగే యంగ్ అనేది యాడ్జెక్టివ్. ద క్లవర్ రాజు, క్లవర్ అనేది యాడ్జెక్టివ్, రాజు అనేది ప్రాపర్ నౌన్. ద గ్రేట్ అశోక్, గ్రేట్ అనేది యాడ్జెక్టివ్, అశోక్ అనేది ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ ఉండాలి, దాని ముందు యాడ్జెక్టివ్ ఉండాలి, అప్పుడు ది ఉపయోగించాలి.
ఓకే ఫ్రెండ్స్, ఇది పర్సన్స్ యొక్క నేమ్స్ అంటే ప్రాపర్ నౌన్స్ వచ్చినప్పుడు ఇదే విధంగా ఎక్సెప్షన్స్ ఉన్నాయని. ఓకేనా. నెక్స్ట్ అండి, నో ఆర్టికల్ ప్లస్ యాబ్స్ట్రాక్ట్ నౌన్. యాబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు ఆర్టికల్ని ఉపయోగించకూడదు. అయితే మళ్ళీ కూడా ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటి, అదే యాబ్స్ట్రాక్ట్ నౌన్ని పర్టికులర్ చేసేటప్పుడు ది ఉపయోగిస్తాం. ముందు చూద్దాం. హానెస్టీ ముందు ఉపయోగించకూడదు, బ్యూటీ ముందు, పోయిటరీ ముందు. పోయిటరీ ఇవన్నీ యాబ్స్ట్రాక్ట్ నౌన్స్, కంటికి కనిపించినవి. నాలెడ్జ్, డెత్, లవ్, కరేజ్, ఇంటెలిజెన్స్, పేషెన్స్, కైండ్నెస్, అలాగేనా ఇవి యాబ్స్ట్రాక్ట్ నౌన్స్. వీటి ముందు ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. ఓకేనా. చూద్దాం. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. జనరల్ యూసేజ్లో వీటి ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. హానెస్టీ ఈజ్ ది బెస్ట్ పాలసీ. నాలెడ్జ్ ఈజ్ పవర్ ఉపయోగించకూడదు అనమాట. కైండ్నెస్ ఈజ్ ఏ వర్చ్యూ. క్రూయల్టీ ఈజ్ ఏ బ్యాడ్ క్యారెక్టర్. అలాగే విజ్డమ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ హెవెన్. జనరల్ యూసేజ్లో అబ్స్ట్రాక్ట్ నౌన్స్ని జనరల్గా చెప్పినప్పుడు ఆర్టికల్స్ ఉపయోగించకూడదు. అలాగే ఇక్కడ నేచరు, స్పేసు, సొసైటీ ముందు కూడా ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. నేచర్ ముందు ఉపయోగించకూడదు, స్పేస్ ముందు ఉపయోగించకూడదు, సొసైటీ ముందు ఉపయోగించకూడదు. నేచర్ ముందు ఉపయోగించకూడదు, కానీ నేచర్ని ప్రత్యేకించి చెప్పినప్పుడు ఉపయోగించదు. ద నేచర్ ఆఫ్ రామారావు, ద నేచర్ ఆఫ్ కృష్ణ, ఆ విధంగా. చూడండి, ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు కదా. అయితే వీటిని పర్టికులర్ చేసి చెప్పినప్పుడు నాలెడ్జ్ ఆఫ్ కిషోర్ అన్నప్పుడు దానా అని పెట్టాలి. ద నాలెడ్జ్ ఆఫ్ కిషోర్, ద ఆనెస్ట్ ఆఫ్ లింకన్, ద మ్యూజిక్ ఆఫ్ రెహమాన్. ఇది మీకు ఆల్రెడీ నేను గత వీడియోలో చెప్పాను. ఏంటంటే ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ద ప్లస్ నౌన్ ప్లస్ ఆఫ్ ప్లస్ నౌన్. ఈ రూల్ చాలా ఇంపార్టెంట్ అండి. నౌన్ తర్వాత ఆఫ్ ఉండి ఆఫ్ తర్వాత నౌన్ వస్తే, నౌన్ ఏ నౌన్ అయినా సరే నౌన్ ప్లస్ ఆఫ్ ప్లస్ నౌన్ వస్తే ముందు ది వస్తుందండి. ద నాలెడ్జ్ ఆఫ్ కిషోర్, ద హానెస్ట్ ఆఫ్ లింకన్, ద మ్యూజిక్ ఆఫ్ రెహమాన్. అదే పర్టికులర్ చేసినట్టు ద ప్లస్ నౌన్ ప్లస్ ఆఫ్ ప్లస్ నౌన్. ఓకేనా. నెక్స్ట్ అండి, రూల్ నెంబర్ 5, నో ఆర్టికల్ ప్లస్ మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. మెటీరియల్ నౌన్ అంటే పదార్థం. షుగరు, వాటరు, వీటు, రైస్, స్వీటు, పెట్రోలు, గోల్డ్, సిల్వరు. వీటి ముందు జనరల్ యూసేజ్లో ఆర్టికల్ని ఉపయోగించకూడదు. గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్, నో ఆర్టికల్. టీ ఈజ్ టేస్టీ, నో ఆర్టికల్. వాటర్ ఈజ్ కలర్లెస్, నో ఆర్టికల్. షుగర్ ఈజ్ బ్యాడ్ ఫర్ యువర్ టీత్. షుగర్ ముందు ఉపయోగించకూడదు. నెక్స్ట్ అండి, ఇందులో ఎక్సెప్షన్ ఏంటంటే పర్టికులర్ చేసినప్పుడు, స్పెసిఫిక్ చేసినప్పుడు ది ఉపయోగిస్తాం. ద గోల్డ్ ఓర్న్ బై హెర్ ఈజ్ 5 తులాస్. ఓకేనా. ఆమె ఏదైతే గోల్డ్ ధరించిందో ఆ బంగారం 5 తులాలు అని పర్టికులర్ చెప్పారు కాబట్టి ద గోల్డ్ అని చెప్పాలి. ద వాటర్ ఇన్ మై విలేజ్ ఈజ్ ఇంప్యూర్. మా విలేజ్లో ఉన్న వాటరు బాగోలేదు అని చెప్పినప్పుడు పర్టికులర్ చెప్పినప్పుడు ది చెప్పాలి. జనరల్ యూసేజ్లో మాత్రం వాడకూడదు అనమాట. ద టీ ప్రిపేర్డ్ బై వైఫ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ప్రత్యేకించి టీ ముందు అయితే యాక్చువల్గా వాడాం. టీ ముందు, కాఫీ ముందు వాడాం ఆర్టికల్స్. టీ ఈజ్ టేస్టీ అంటాం, టీ ముందు ఆర్టికల్ వాడాం. కానీ ప్రత్యేకించి ఇక్కడ టీ ప్రిపేర్డ్ బై మై వైఫ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. మా వైఫ్తో ప్రిపేర్ చేయబడిన టీ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పినప్పుడు ది ఉపయోగించాలన్నమాట. నో ఆర్టికల్ ప్లస్ మ్యాన్ ఆర్ ఉమెన్. మ్యాన్ ఆర్ ఉమెన్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఏ సందర్భంలో అంటే రిప్రజెంట్ మ్యాన్ కైండ్ యాజ్ ఏ హోల్, అంటే మానవ జాతి అంతటిని, ఆ జాతి అంతటిని ఉపయోగించి చెప్పినప్పుడు. మ్యాన్ ఈజ్ మార్టల్, మ్యాన్ ఈజ్ మార్టల్. అలాగే ఉమెన్ ఈజ్ జెంటిల్, ఉమెన్ ఈజ్ జెంటిల్. ఉమెన్ ముందు ఉపయోగించకూడదు, ఉమెన్ జాతి అంతా కలిపి. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ బీయింగ్, ఉమెన్ ఈజ్ మ్యాన్స్ బెటర్ హాఫ్. ఇవంతా కలిపి ఇదేంటంటే మొత్తం రిప్రజెంట్ మ్యాన్ కైండ్ యాజ్ ఏ హోల్, మొత్తం ఆ జాతి అంతరికి కలిపి చెప్తున్నప్పుడు ఈ మ్యాన్ ఉమెన్ ముందు మాత్రం తప్పనిసరిగా ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఏ ఆర్టికల్ పెట్టినా తప్పు. మ్యాన్ ఈజ్ మార్టల్, ఉమెన్ ఈజ్ జెంటిల్, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ బీయింగ్, ఉమెన్ ఈజ్ ఏ మ్యాన్స్ బెటర్ హాఫ్. నెక్స్ట్ అండి, ఎక్సెప్షన్. వాటిని పర్టికులర్ చేసి చెప్పినప్పుడు, స్పెసిఫిక్గా చెప్పినప్పుడు, మ్యాన్ ఆన్ ద స్టేజ్ ఈజ్ మై టీచర్. స్టేజ్ మీద ఉన్నటువంటి మ్యాను అతనే మన టీచర్ అని చెప్పినప్పుడు ద మ్యాన్ అని చెప్పాలి. డాష్ ఉమెన్ ఇన్ ఏ రెడ్ సారీ ఈజ్ మై సిస్టర్, ద ఉమెన్. ద ఉమెన్ అని చెప్పాలి, పర్టికులర్ చేసి చెప్పారన్నమాట. ఆ రెడ్ సారీలో ఉన్న ఆవిడే మా సిస్టర్ అని. ఐ సాయే మ్యాన్, ఐ సాయే ఉమెన్. ఈ సందర్భంలో జనరల్గా ఏ ఉపయోగిస్తాం, పర్టికులర్ చెప్తే ది ఉపయోగిస్తాం. ఓల్ జాతంతరకు ఉపయోగించి చెప్పినప్పుడు వాటి ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. రూల్ నెంబర్ 7, నో ఆర్టికల్ ప్లస్ మీల్.
అంటే మీల్కి ముందు నోటికల్ ఉపయోగించడం. మీల్ అంటే డిన్నరు, సప్పరు, లంచ్, బ్రేక్ఫాస్ట్ వీటి ముందు జనరల్గా యూజ్ చేసినప్పుడు ఆర్టికల్ని ఉపయోగించకూడదు. వీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ నైట్. వీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ జనరల్గా చెప్తాను. వీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ నైట్ ఆర్టికల్ ఉపయోగించకూడదు. మై సిస్టర్ ప్రిపేర్స్ డిన్నర్ కామన్, ఇది జనరలే కాబట్టి అప్పుడు దాని ముందు ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఐ హ్యావ్ లంచ్ అట్ 12 డైలీ లంచ్ ముందు ఉపయోగించకూడదు. జనరల్గా చెప్పినప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం మాకు బ్రేక్ఫాస్ట్ ఉంది, బ్రేక్ఫాస్ట్ చేయాలి, మా సిస్టర్ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది, లంచ్ ప్రిపేర్ చేస్తుంది, 12 గంటలకి లంచ్ చేస్తాను, ఇలా జనరల్గా చెప్పినప్పుడు వాటి ముందు ఉపయోగించకూడదు ఆర్టికల్స్ని. ఎక్సెప్ట్ ఏంటంటే పర్టికులర్ సెన్స్లో చెప్పినప్పుడు ఉపయోగిస్తాం. ద లంచ్ అట్ ది పార్టీ ఈజ్ డెలిషియస్. లంచ్ గురించి అది పార్టీలో తిన్నటువంటి ఆ లంచ్ చాలా డెలిషియస్గా ఉంది అని చెప్పినప్పుడు ఉపయోగించాలి. ద డిన్నర్ ప్రిపేర్డ్ బై మై సిస్టర్ ఈజ్ సాల్టీ. అంటే డిన్నర్ ఎలాగుందంటే మా సిస్టర్ తయారు చేసిన ద డిన్నర్ ప్రిపేర్డ్ బై మై సిస్టర్ ఈజ్ సాల్టీ అంటే మా సిస్టర్తో తయారు చేయబడిన డిన్నరు సాల్టీగా ఉందని పర్టికులర్గా దాన్ని వర్ణిస్తూ చెప్పడం జరిగింది కాబట్టి స్పెసిఫిక్గా పర్టికులర్ సెన్స్ చెప్పారు కాబట్టి చెప్పాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అండి ఎక్సెప్షన్ 2 ఇంకోటి ఏంటంటే ఈ మీల్కి సంబంధించి మీల్ ఉండి మీల్కి ముందుగానే యాడ్జెక్టివ్ వస్తే ఉపయోగించాలి. చూసారా, మీల్ చివరి నుండి దాని ముందు యాడ్జెక్టివ్ వస్తే ఉపయోగించాలి. చూద్దాం. వీ హ్యావ్ ఏ గుడ్ లంచ్. చూసారా, లంచ్ అనేది మీల్ నేము, దాని ముందు యాడ్జెక్టివ్ ఉంది, అప్పుడు ఉపయోగించాలి? ఉపయోగించాలి. వీ హ్యావ్ ఏ గుడ్ లంచ్ అనాలి. వీ హ్యావ్ లంచ్ అంటే తప్పు, రైట్. వీ హ్యావ్ లంచ్ అన్నప్పుడు ఆర్టికల్ ఉపయోగించకూడదు. వీ హ్యావ్ ఏ గుడ్ లంచ్ అన్నప్పుడు ఉపయోగించాలి. ఐ హ్యాడ్ ఏ లేట్ బ్రేక్ఫాస్ట్. చూసారా, బ్రేక్ఫాస్ట్ అనేది లంచ్ మీలు, దాని ముందు లేట్ అనేది అడ్జెక్టివ్, నెక్స్ట్ అనేది ఆర్టికల్. ఐ హ్యాడ్ ఏ లేట్ బ్రేక్ఫాస్ట్ ఎస్టర్డే అంటే మీలు, దాని ముందు అడ్జెక్టివ్, దాని ముందు ఉపయోగించనమాట. ఓకేనా. రూల్ నెంబర్ 8 నో ఆర్టికల్ ప్లస్ డిసీజెస్. వ్యాధుల పేర్ల ముందు, రోగాల పేర్ల ముందు ఆర్టికల్స్ ఉపయోగించాం. ఎయిడ్స్, కలరా, మలేరియా, టీబీ. కానీ ప్లేగ్ వ్యాధి ముందు మాత్రం తప్పనిసరిగా ఉపయోగించాలి. ఓకేనా. ఈ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. సఫరింగ్ ఫ్రమ్ వచ్చిందంటే సఫరింగ్ ఫ్రమ్ తర్వాత వచ్చిన ఏ డిసీజుల ముందైనా ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఫ్రమ్ ఫీవర్, సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, సఫరింగ్ ఫ్రమ్ మలేరియా, సఫరింగ్ ఫ్రమ్ ఎయిడ్స్ ఏదైనా. అలాగే ఆ వ్యాధి గురించి చెప్పినప్పుడు కూడా ఉపయోగించకూడదు. ఎయిడ్స్ ఈజ్ ఏ డేంజరస్ డిసీజ్, అలాగే మలేరియా ఈజ్ ఏ డేంజరస్ డిసీజ్ అవి చెప్పినప్పుడు కూడా ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఓకేనా. అయితే ఐ హ్యావ్ ఏ కోల్డ్ అన్నప్పుడు ఉపయోగించాలి. ఐ హ్యావ్ ఏ ఫీవర్, ఐ హ్యావ్ ఏ హెడాక్ ఆ టైంలో ఉపయోగిస్తాం. సఫరింగ్ ఫ్రమ్ అన్నప్పుడు మాత్రం ఆర్టికల్ ఉపయోగించాం. ఐ హ్యావ్ ఏ కోల్డ్, ఐ హ్యావ్ ఏ ఫీవర్, ఐ హ్యావ్ ఏ హెడాక్ అన్నప్పుడు మాత్రం ఆర్టికల్ని ఉపయోగించాలి. నెక్స్ట్ నో ఆర్టికల్ ప్లస్ ఇమేజినరీ థింగ్స్. అంటే ఇమేజినరీ థింగ్స్ని ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. గాడ్, హెల్, హెవెన్ ఇవి ఇమేజినరీ థింగ్స్, వీటి ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ముందు ఉపయోగించాం. అయితే ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే డెవిల్కి, గోస్ట్కి ఉపయోగిస్తాం. డెవిల్, గోస్ట్. గాడు, హెల్, హెవెన్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. డెవిల్, గోస్ట్ అని అనాలి. నెక్స్ట్ అండి రూల్ నెంబర్ 10 నో ఆర్టికల్ ప్లస్ లాంగ్వేజెస్, గేమ్స్, సబ్జెక్ట్స్. లాంగ్వేజ్ పేర్ల ముందు, గేమ్స్ పేర్ల ముందు, సబ్జెక్ట్స్ పేర్ల ముందు ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఇంగ్లీష్ ఈజ్ ఏ యూరోపియన్ లాంగ్వేజ్. కాబట్టి లాంగ్వేజ్ గురించి చెప్పాడు కాబట్టి ఇంగ్లీష్ ముందు ఉపయోగించకూడదు. ఇంగ్లీషు, ఫిజిక్స్, అలాగే సబ్జెక్టులు. లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ ఈ భాషల పేర్ల ముందు. అలాగే లాంగ్వేజ్ సబ్జెక్ట్స్, లాంగ్వేజ్ కాకుండా సబ్జెక్ట్స్ ఏంటంటే ఫిజిక్స్, మ్యాథ్స్, ఎకనామిక్స్ ఈ సబ్జెక్టుల పేర్ల ముందు కూడా ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఫిజిక్స్ ఈజ్ టూ డిఫికల్ట్ టు స్టడీ. దే స్పీక్ ఫ్రెంచ్ అట్ హోమ్. దే స్పీక్ ఫ్రెంచ్ అంటే అర్థం కూడా ఫ్రెంచ్ లాంగ్వేజ్ అని అర్థం. లాంగ్వేజ్ ముందు ఉపయోగించకూడదు. ఐ లైక్ డాష్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ముందు ఉపయోగించకూడదు. చెస్ ఈజ్ ఏ గుడ్ గేమ్, గేమ్స్ ముందు ఉపయోగించకూడదు. క్రికెట్ ఈజ్ ఏ టైం పాస్ గేమ్, గేమ్స్ ముందు ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే ఇన్ పర్టికులర్ సెన్స్లో ఉపయోగిస్తాం. ఫిజిక్స్ ముందు ఉపయోగించగానే ద ఫిజిక్స్ ఆఫ్ సివి రామన్ అని పర్టికులర్ చేసినప్పుడు ఉపయోగిస్తాం. ఓకేనా. ద ఫిజిక్స్ ఆఫ్ సివి రామన్ బ్రాట్ హిమ్ ద నోబెల్ ప్రైజ్. ఐ లైక్ ద మ్యాథమెటిక్స్ ఆఫ్ శ్రీనివాస రామానుజన్.
మ్యాథమెటిక్స్ ముందు అయితే ఉపయోగించాం, కానీ మ్యాథమెటిక్స్ ఆఫ్ శ్రీనివాస రామన్ అన్నప్పుడు ది ఉపయోగిస్తాం. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను ఏంటంటే నౌన్ తర్వాత ఆఫ్ వచ్చి నౌన్ ఉంటే, నౌన్ ప్లస్ ఆఫ్ ప్లస్ నౌన్ ఉంటే ముందు ది వస్తుంది. చాలా వరకు అది యూజ్ అవుద్దండి. ఇక్కడ మ్యాథమెటిక్స్ నౌను, శ్రీనివాస రామానుజన్ నౌను, మధ్యలో ఆఫ్ ఉంది, దాని ముందు ది వస్తుంది. ది ప్లస్ నౌన్ ప్లస్ ఆఫ్ ప్లస్ నౌన్. ద ఇంగ్లీష్ స్పోకెన్ ఇన్ ఇండియా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టాండర్డ్ ఇంగ్లీష్. ఇక్కడ ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ గురించి చెప్తాను. ఏంటంటే స్పోకెన్ ఇన్ ఇండియా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టాండర్డ్ ఇంగ్లీష్. అంటే ఇండియాలో మాట్లాడే ఇంగ్లీషు స్టాండర్డ్ ఇంగ్లీష్కి డిఫరెంట్ ఉంటుందని ప్రత్యేకించి ఇండియాలో మాట్లాడే ఇంగ్లీష్ అని చెప్పారు కాబట్టి దా ఉపయోగించాం. ఓకేనా. నెక్స్ట్ డాష్ ఇంగ్లీష్ స్పీక్ డాష్ ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లాండ్. ఇంగ్లీష్ స్పీక్ డాష్ ఇంగ్లీష్ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ భాష మాట్లాడే వాళ్ళందరిని కలిపి చెప్పాం. దా ఇంగ్లీషు, దా ఫ్రెంచు, ఓకేనా, దా తమిళియన్స్, తమిళ భాష మాట్లాడే వాళ్ళందరూ, ఓకేనా. ఇక్కడ ఏంటంటే దేశీయులు, ఆ నేషనాలిటీ ఉన్న వాళ్ళందరినీ ప్లూరల్ చెప్పినప్పుడు, ఓకేనా. ద ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ పీపుల్ అవ్వచ్చు, ఇంగ్లాండ్ పీపుల్. స్పీక్ ఇంగ్లీష్ ఇన్ ఇంగ్లాండ్, ఇది లాంగ్వేజ్. ఇదేమంటే ఆ నేషనాలిటీ తెలియజేస్తుంది, ఇంగ్లాండ్ భాష మాట్లాడేవారు అందరిది. అప్పుడు ది ఉపయోగిస్తాం. ఆల్రెడీ డెఫినెట్ ఆర్టికల్ చెప్పాం. స్పీక్ ఇంగ్లీష్ అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, లాంగ్వేజ్ కాబట్టి నో ఆర్టికల్. ఫ్రెంచ్ లైక్ టు డ్రింక్ వైన్. ఫ్రెంచ్ లైక్ టు డ్రింక్, ఫ్రెంచ్ అనగానే లాంగ్వేజ్ అనగానే ఆర్టికల్ నో ఆర్టికల్ పెట్టకూడదు. ఇక్కడ ఫ్రెంచ్ లైక్ టు డ్రింక్ వైన్. ఫ్రెంచ్ అంట వైన్ తాగడానికి ఇష్టపడతాను. ఫ్రెంచ్ అంటే ఇక్కడ ఫ్రెంచ్ పీపుల్ అని అర్థం. ఫ్రెంచ్ భాష మాట్లాడే పీపుల్ అందరూ కలిపి ఫ్రెంచ్ అంటాం. అలాంటి వారి ముందు పెడతాం, ది పెడతాం. ఇక్కడ లాంగ్వేజ్ ఉద్దేశించి ఇవ్వలేదు సెంటెన్స్, పీపుల్ని ఉద్దేశించాడు, ఫ్రెంచ్ పీపుల్ అని, కాబట్టి ది పెట్టాలి. సచిన్ ఈజ్ ఏ క్రికెట్ ప్లేయర్. సచిన్ ఈజ్ ఏ క్రికెట్ ప్లేయర్. చూడండి, మనం యాక్చువల్గా క్రికెట్ గేమ్స్ ముందు ఉపయోగించాం, కానీ క్రికెట్ ప్లేయర్ అన్నప్పుడు ఏ క్రికెట్ ప్లేయర్ అని ఉపయోగిస్తాం కామన్. ఇక్కడ చూడండి, ద క్రికెట్ ప్లేడ్ బై సచిన్ ఈజ్ వెరీ నైస్. ఇక్కడ క్రికెట్ గురించి ప్రత్యేకించి చెప్పడం జరిగింది, సచిన్ ఆడే క్రికెట్ చాలా బాగుందని, కాబట్టి అప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. రూల్ నెంబర్ 11, నో ఆర్టికల్ ప్లస్ మంత్స్ డేస్ సీజన్స్. అంటే నెలల పేర్ల ముందు, డేస్ పేరు ముందు, సీజన్స్ పేరు ముందు ఆర్టికల్ని ఉపయోగించాం. ఇన్ ఏప్రిల్ ముందు ఆర్టికల్ ఉపయోగించాం. ఇన్ సమ్మర్ ఆర్టికల్ రాయకూడదు. ఆన్ సండే, ఆన్ మండే వాటి ముందు ఆర్టికల్స్ రాయకూడదు. ఇన్ వింటర్ ఆర్టికల్స్ రాయకూడదు. హీ విల్ కమ్ టు మై విలేజ్ ఇన్ సమ్మర్. హీ కమ్స్ టు మై హౌస్ ఆన్ సండే. ఆర్టికల్స్ని వాటి ముందు ఉపయోగించకూడదు. డేస్ ముందు, మంత్స్ పేర్ల ముందు, సీజన్స్ పేర్ల ముందు. ఎక్సెప్ట్ ఏంటంటే ద వింటర్ బిఫోర్ ద ఫస్ట్ వరల్డ్ వార్. అంటే ఫస్ట్ వరల్డ్ వార్కు ముందు వచ్చే వింటరు అని పర్టికులర్ చెప్పడం జరిగింది కాబట్టి ది ఉపయోగించాం. ద సండే బిఫోర్ క్రిస్టమస్. అంటే క్రిస్టమస్కి ముందు వచ్చే సండే అని పర్టికులర్ చెప్పడం జరిగింది కాబట్టి ది ఉపయోగించాం. ఇక్కడ మరొక ఎక్సెప్షన్ ఏంటంటే యాక్చువల్గా సీజన్స్ ముందు ఆర్టికల్ రాదు, కానీ సీజన్ పేరుండి ఆ పక్కన సీజన్ అనే వర్డ్ వస్తే, నేమ్ ఆఫ్ ది సీజన్ వస్తే ది ఆర్టికల్ ఉపయోగించాలి. అంటే యాక్చువల్గా సమ్మరు, వింటర్ ముందు ఉపయోగించాం ఆర్టికల్స్, కానీ సమ్మర్ తర్వాత సీజన్ వస్తే ద సమ్మర్ సీజన్, ద వింటర్ సీజన్ అనాలి. ఓకేనా. సమ్మర్ ఉండి పక్కన సీజన్ వస్తే, వింటర్ ఉండి పక్కన సీజన్ వస్తే ద ఉపయోగించాలి. ఓకేనా. ఆల్రెడీ ఈ ఎక్సెప్షన్ ఆల్రెడీ మనము గతంలో చెప్పుకుని ఉన్నాము. పార్ట్స్ ఆఫ్ ది డే ముందు ది రావాలి. డేస్ పేర్ల ముందు, మంత్స్ పేర్ల ముందు, సీజన్ పేర్ల ముందు ఆర్టికల్ రాదు, కానీ పార్ట్స్ ఆఫ్ ది డే ముందు ది రావాలి. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, డ్యూరింగ్ ద డే, ఇన్ ద నైట్, ఇన్ ద డే వాటి ముందు దీని ఆర్టికల్ వస్తుంది అన్నమాట. అయితే మళ్ళీ ఇక్కడ రూల్ నెంబర్ 12 ఏంటంటే సమ్ టైమ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, వాటి ముందు ఆర్టికల్ రాదు. అట్ నైట్ ముందు రాదు. అట్ నూన్ ముందు రాదు. అట్ మిడ్ నైట్ ముందు రాదు. ఆల్ డే ముందు ఆర్టికల్ రాదు. ఆల్ నైట్ రాదు. లాస్ట్ నైట్ ముందు ఆర్టికల్ ఉపయోగించాం. లాస్ట్ ఫ్రైడే ముందు ఆర్టికల్ ఉపయోగించాం. ఇవి లాస్ట్ ఫ్రైడే, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ వాటి ముందు మధ్యలో ఎప్పుడు కూడా ఆర్టికల్ మధ్యన రాయం. ఇవి టైమ్ ఎక్స్ప్రెషన్స్, ఇవి యాడ్ అవుతుంది తెలియజేస్తాయి కాబట్టి ఇక్కడ మనము వాటి ముందు ఉపయోగించకూడదు ఆర్టికల్స్ని. నెక్స్ట్ ఏంటంటే రూల్ నెంబర్ 13 పొసెసివ్ యాడ్జెక్టివ్ నో ఆర్టికల్ నౌన్. అంటే పొసెసివ్ యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ ఉంటుంది, అలాగను మధ్యలో నో ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఉదాహరణకి పొసెసివ్ యాడ్జెక్టివ్ మై, అవర్, యువర్, హీజ్, హెర్, దేర్, ఇవి పొసెసివ్ యాడ్జెక్టివ్స్. వీటి తర్వాత తప్పనిసరి నౌన్ ఉంటుంది.
ఈ రెండింటి మధ్య ఆర్టికల్ని ఉపయోగించకూడదు. అలాగే రామాసు, కృష్ణాస్ ఇవి కూడా పొస్సివ్సే. ఓకేనా, చూద్దాం. దిస్ ఈజ్ మై బుక్, అందుకని మై ఏ బుక్ అనకూడదు, ఏ పెడితే తప్పు. దిస్ ఈజ్ హెర్ ఏ పెన్ అంటే తప్పు, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో ఉపయోగపడుతుందండి. ఎందుకంటే హెర్ అనేది పొస్సివ్ అడ్జెక్టివ్, పక్కన నౌన్ ఉంటే మధ్యలో ఆర్టికల్ ఉపయోగించాం. దిస్ ఈజ్ రామోస్ కార్, మధ్యలో ఏ కార్ అనకూడదు. దిస్ ఈజ్ వాల్మీకిస్ రామాయణ్, మధ్యన దా పెట్టకూడదు, రామాయణం ఉందని. వాల్మీకిస్ రామాయణ్ అంటే పొస్సివ్ అడ్జెక్టివ్, నౌను రెండు కలిపి ఉంటే తప్ప మధ్యలో ఆర్టికల్ అనేది రాదు. రూల్ నెంబర్ 14, డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ ప్లస్ నో ఆర్టికల్ ప్లస్ నౌన్. అంటే డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ వచ్చిందంటే దాని చివరి నౌన్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్కి నౌన్కి మధ్యలో ఆర్టికల్ ఉపయోగించకూడదు. డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ మనం ఆల్రెడీ టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ చెప్పుకున్నాం. ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, నైదర్, నో. వీటి తర్వాత నౌన్ వస్తే డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ చెప్పాను. డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ వద్దని చెప్పాం. ఈచ్ తర్వాత నౌను, ఎవ్రీ తర్వాత నౌను, ఎయిదర్ తర్వాత నౌను, నైదర్ తర్వాత నౌను, నో తర్వాత నౌన్ వచ్చినప్పుడు ఇవి డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ అవుతాయని మనం ఆల్రెడీ గతంలో టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్లో చెప్పుకుని ఉన్నాము. అయితే ఇలా ఇచ్చినప్పుడు మధ్యలో ఆర్టికల్ని ఉపయోగిస్తే తప్పు. ఎగ్జామ్లు ఇస్తే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో ఆర్టికల్ని ఉపయోగించకూడదు, రిమూవ్ చేయాలి. ఈచ్ ఏ బాయ్ అండ్ ఈచ్ గర్ల్ గోయింగ్ సినిమా అని ఉంది. ఇక్కడ ఈచ్ ఏ బాయ్ అంటే ఈచ్ బాయ్ అంటాం కాబట్టి ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఈచ్ ఏ గర్ల్ ఈజ్ రెడీ టు డూ ద వర్క్. ఈచ్ ఏ గర్ల్ ఉండదు, అక్కడ ఈచ్ గర్ల్ అనే ఉంటుంది, మధ్యలో ఆర్టికల్ రాదు. నెయిదర్ ఏ బాయ్ వాజ్ ప్రజెంట్, నెయిదర్ బాయ్ వాజ్ ఏ ప్రజెంట్ అనాలి తప్ప నెయిదర్ ఏ బాయ్ అనకూడదు. నో ఏ మ్యాన్ ఈజ్ దేర్ అనకూడదు, నో మ్యాన్ ఈజ్ దేర్ అని అనాలి. మధ్యలో ఆర్టికల్ రాదు. పొస్సివ్ అడ్జెక్టివ్స్కి నౌన్స్ మధ్య ఆర్టికల్ రాదు. డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్కి నౌన్కి మధ్య రాదు. అలాగే పొస్సివ్ అడ్జెక్టివ్కి నౌన్కి మధ్య ఆర్టికల్స్ కూడా రావు. అది ముందు రూల్ అనమాట, చెప్పుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ రూల్ నెంబర్ 15, నో ఆర్టికల్ ప్లస్ పొస్సివ్ కేస్. అంటే గిరీస్ హౌస్ ముందు ఆర్టికల్ రాదు. ముందు గిరీస్ హౌస్కి మధ్యలో ఎలాగో రాదు, ఇది పొస్సివ్ కాబట్టి. దాని ముందు కూడా రాదు. దిస్ ఈజ్ గిరీస్ హౌస్ అంతే. గిరీస్ హౌస్ అంటమే పర్టికులర్ చేసి చెప్పినట్టు, ఇంకా దానికి ఆర్టికల్ ఇంకా అవసరం లేదు. దిస్ ఈజ్ గిరీస్ హౌస్, ఏ గిరీస్ హౌస్ అనకూడదు, దిస్ ఈజ్ గిరీస్ హౌస్ అంతే. దిస్ ఈజ్ అయన్ స్టోర్, ఒక స్టోర్ ఉంది. స్టోర్ పేరు చెప్తే మాత్రం షాపుల పేర్ల ముందు, హోటల్ పేర్ల ముందు దా ఉపయోగిస్తాం. కానీ అపాస్ట్రఫీ ఎస్ పెట్టి పలానా వ్యక్తి యొక్క స్టోర్, పలానా వ్యక్తి యొక్క హోటల్, పలానా వ్యక్తి యొక్క షాప్, పలానా వ్యక్తి యొక్క హౌస్ అన్నప్పుడు వాటి ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. దిస్ ఈజ్ అయాన్స్ స్టోర్, దిస్ ఈజ్ గుప్తాస్ అపార్ట్మెంట్ అనాలి. అంతేగాని ఆర్టికల్స్ని ది కానీ ఏ కానీ ఉపయోగించకూడదు. కైండ్ ఆఫ్, టైప్ ఆఫ్, సార్ట్ ఆఫ్, వెరైటీ ఆఫ్, ర్యాంక్ ఆఫ్, ప్లెంటీ ఆఫ్, పోస్ట్ ఆఫ్, టైటిల్ ఆఫ్, పొజిషన్ ఆఫ్, నెంబర్ ఆఫ్, ఏ లాట్ ఆఫ్ తర్వాత నౌన్ వస్తుందండి. ఆ నౌన్ ముందు ఇక్కడ ఆర్టికల్ ఇస్తే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో ఆర్టికల్ని రిమూవ్ చేయాలి. వీటి తర్వాత నౌన్ వస్తుంది. ఆ నౌన్కి వీటికి మధ్య ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఓకేనా, చూద్దామండి. ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఏ మ్యాన్ అంటే తప్పు, దిస్ కైండ్ ఆఫ్ మ్యాన్ అనాలి. కైండ్ ఆఫ్ తర్వాత నౌన్ వస్తే మధ్యలో ఆర్టికల్ రాదు. ఆఫ్ వాట్ యూజ్ ఈ దిస్ టైప్ ఆఫ్ ఏ టాలెంట్, టైప్ ఆఫ్ తర్వాత నౌన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆర్టికల్ రాకూడదు. ఓకేనా. దిస్ టైప్ ఆఫ్ ఏ క్యాట్ హ్యాజ్ నో టైల్, దిస్ టైప్ ఆఫ్ ఏ క్యాట్ హ్యాజ్ నో టైల్. దిస్ టైప్ ఆఫ్ ఏ క్యాట్ అనకూడదు, దిస్ టైప్ ఆఫ్ క్యాట్ అనాలి. టైప్ ఆఫ్ తర్వాత, కైండ్ ఆఫ్ తర్వాత, సార్ట్ ఆఫ్ తర్వాత, వెరైటీ ఆఫ్ తర్వాత, వీటి తర్వాత నౌన్ వస్తే అట్లా మధ్యలో ఆర్టికల్ వస్తే రిమూవ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ అండి, ఇన్ డీటెయిల్, ఇన్ ఫ్యాక్ట్, ఇన్ కన్ఫ్యూజన్, ఇన్ టైమ్, ఆన్ టైమ్ ఇవి ఫిక్స్డ్ అండి. ఇన్ డీటెయిల్, ఇన్ ఫ్యాక్ట్, ఇన్ కన్ఫ్యూజన్, ఇన్ టైమ్, ఆన్ టైమ్ ఆ మధ్యలో ఆర్టికల్స్ ఏమని ఇస్తే రిమూవ్ చేసేది. ద ట్రైన్ స్టార్ట్స్ ఇన్ ఏ టైమ్ అనకూడదు, ఇన్ టైమ్ అనాలి. ప్లీజ్ టెల్ అస్ ఇన్ ఏ డీటెయిల్ అనకూడదు, ఇన్ డీటెయిల్. ప్లీజ్ టెల్ అస్ ఇన్ డీటెయిల్ అనాలి, ఇన్ డీటెయిల్. ఓకేనా. రూల్ నెంబర్ 18, ద ప్లస్ నేమ్ ఆఫ్ లాంగ్వేజ్ ప్లస్ లాంగ్వేజ్. మనం ఆల్రెడీ లాంగ్వేజ్ల పేర్ల ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదని చెప్పాం. ఓకేనా. పర్టికులర్ చేస్తే ది ఉపయోగం చెప్పాం. అయితే ఇక్కడ ది మళ్ళీ ఇంకెక్కడ ఉపయోగిస్తామంటే లాంగ్వేజ్ ఉండి లాంగ్వేజ్ ముందు ఆ లాంగ్వేజ్ పేరుంటే ది ఉపయోగిస్తాం. ఇందాకట్లాగే సీజన్ లాగా హీ క్యాన్ స్పీక్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఒకటే ఉంటే ఆర్టికల్ ఉపయోగించాం. హీ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ అంటాం. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండి దాని ముందు లాంగ్వేజ్ పేరుంటే ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనాలి. హీ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే దాని ముందు ఆర్టికల్ ఉపయోగించాం. కానీ హీ క్యాన్ స్పీక్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ పేరు లాంగ్వేజ్ ఉంటే ది ఉపయోగిస్తాం. నో ఆర్టికల్ ప్లస్ నేమ్ ఆఫ్ ది ఫెస్టివల్, ఫెస్టివల్స్ పేర్ల ముందు ఆర్టికల్స్ ఉపయోగించకూడదు. ఈ సెలబ్రేటెడ్
క్రిస్టమస్. ఇండియన్ సెలబ్రేట్స్ దివాలి. వీటి ముందు ఆర్టికల్స్ రావు. రంజాన్ ఈజ్ ది ఫెస్టివల్ ఆఫ్ ముస్లిమ్స్. రంజాన్ ముందు ఆర్టికల్ రాదు. ఎక్సెప్షన్ ద ప్లస్ ఇందాకట్లాగే ఫెస్టివల్ అనే పదం చివరి నుండి ఆ ఫెస్టివల్ పేరు ముందుంటే స్టార్టింగ్లో ది వాడాలి. వీ సెలబ్రేట్ ది క్రిస్టమస్ ఫెస్టివల్ అనొచ్చు. ది క్రిస్టమస్ ఫెస్టివల్. ఓన్లీ క్రిస్టమస్ అంటే వాడకూడదు. ది క్రిస్టమస్ ఫెస్టివల్ అంటే ది వాడాలి. దివాళీ అంటే వాడకూడదు. దివాళీ ఫెస్టివల్ అన్నప్పుడు ది ఉపయోగించాలి. ది దివాళీ ఫెస్టివల్. రూల్ నెంబర్ 20 నో ఆర్టికల్ ప్లస్ రిలేషన్స్. అంటే రిలేషన్స్ ముందు మదర్ ఫాదర్ బ్రదర్ సిస్టర్ల ముందు ఆర్టికల్స్ ఉపయోగించకూడదు. మదర్ ఈజ్ కుకింగ్, ఫాదర్ ఈజ్ కమింగ్, ఫాదర్ హ్యాజ్ రిటర్న్డ్ అట్ల ముందు ఆర్టికల్స్ ఉపయోగించాం. ఫాదర్ హ్యాజ్ టోల్డ్ మీ దట్ ఐ షుడ్ రెస్పెక్ట్ మై టీచర్. ఫాదర్ ముందు ఉపయోగించాం. మదర్ కుక్డ్ ద ఫుడ్ మదర్ ముందు ఉపయోగించాం. జనరల్లో చెప్పినప్పుడు ఉపయోగించాం. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, ద ఫాదర్ ఇన్ హిమ్, ద మదర్ ఇన్ హెర్, ద డాన్సర్ ఇన్ యూ, ద సింగర్ ఇన్ మీ. ఇక్కడ ది ఉపయోగించాం చూడండి. ద ఫాదర్ ఇన్ హిమ్, ద మదర్ ఇన్ హెర్, ద డాన్సర్ ఇన్ యూ, ద సింగర్ ఇన్ మీ అన్నప్పుడు దా ఉపయోగించాం. ద ఫాదర్ ఇన్ హిమ్ ఈజ్ అట్ అలైవ్. మీలో ఇంకా నానగుణం ఉంది అంటే ఆ గుణం ఉందని చెప్పడం కోసం ది ఉపయోగిస్తాం. ద మదర్ ఇన్ హెర్ ఇంకా ఆమెలో ఆ మదర్ యొక్క మాతృగుణం అనేది ఇంకా ఉందని చెప్పడం. ఓకేనా. చెప్పినప్పుడు దీని ఉపయోగిస్తాం. ది ఫాదర్ ఇన్ హిమ్, ద మదర్ ఇన్ హెర్, ద డాన్సర్ ఇన్ యూ నీలో ఇంకా డాన్సర్ గుణం ఉంది. ద సింగర్ ఇన్ మీ సింగర్ గుణం నీలో ఉంది అని చెప్పినప్పుడు దా ఉపయోగించాలి. నో ఆర్టికల్ ప్లస్ నాటో, యునెస్కో, నాబార్డ్. అంటే నాటో ముందు, యునెస్కో ముందు, నాబార్డ్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. అయితే ఎబ్రివేషన్స్ ముందు ఆర్టికల్స్ ఉపయోగించాలి. ద యుఎన్ఓ, ద డబ్ల్యూహెచ్ఓ, ద యుఎన్ అన్నప్పుడు ఉపయోగించాలని చెప్పాం ఆల్రెడీ గతంలో. వీటికి ఎందుకు ఉపయోగించకూడదు అంటే వీటిని ఎక్రోనిమ్స్ అని అంటారు. వీటిని అంటే పొడి పేర్లు అని అంటారు. సంక్షిప్త పేర్లు అంటే వీటిలో మనం యుఎన్ఓ అని విడదీసి చదవట్లే. ఎన్ఏటిఓ అని అంటే మీనింగ్ లేదు, నాటో అంటాను. యునెస్కో యుఎన్ఈఎస్సిఓ అని చదవము, యునెస్కో అంటాం. నాబార్డ్ అంటాం, అంతే. ఎన్ఏబిఆర్డ్ అని చదవము. కాబట్టి వాటి ముందు ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. వీటి ముందు దిఎన్ ఆర్టికల్ని ఉపయోగించాలి. నెక్స్ట్ అండి, నో ఆర్టికల్ ప్లస్ కలర్స్ పేర్ల ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. హెర్ డ్రెస్ ఈజ్ బ్లూ ముందు, అలాగే బ్లాక్ ముందు కలర్స్ పేర్ల ముందు ఉపయోగించకూడదు. నెక్స్ట్ అండి, ఫిక్స్డ్ ఫ్రేజెస్ అంటే ఆబ్జెక్ట్తో కూడుకున్న ప్రిపోజనల్ ఫ్రేజెస్ ఉన్నాయి. వాటి ముందు తప్పనిసరిగా వాటి ముందు ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఎట్ హోమ్ అని అనగానే అట్ ది హోమ్ అనకూడదు. వీటి మధ్యలో ఎక్కడ ఆర్టికల్స్ రావు. ఇన్ ఏ డెట్ అనకూడదు. బై నైట్, అలాగే ఆన్ ఎర్త్, ఇన్ హ్యాండ్, బై డే, ఎట్ సన్ రైజ్, ఆన్ డిమాండ్, ఎట్ సైట్, బై ల్యాండ్, బై వాటర్, బై రివర్, ఆన్ ఫుట్. ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ఫ్రేజెస్ అనమాట. నెక్స్ట్ అండి, ఇంపార్టెంట్ అంటే ఇక్కడ 10th క్లాస్లో కూడా ఇవి ఇవ్వడం జరిగింది. ఇవి కూడా ఫిక్స్డ్ ఫ్రేజెసే. అయితే ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే క్యాచ్ అనేది ఇవన్నీ కూడా ట్రాన్సిటివ్ వెర్బ్స్. ట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ వస్తుంది. అలాంటి సందర్భంలో వాటి మధ్య ఆర్టికల్స్ ఉపయోగించాం. టు క్యాచ్ ఫైర్ అంతే. టు క్యాచ్ ది ఫైర్ అంటే తప్పు, ఈ మధ్యలో ఆర్టికల్ రాదు. టు క్యాచ్ ఫైర్. టు టేక్ బ్రెత్. టేక్ వాట్ అంటే బ్రెత్. గివ్ వాట్ అంటే బ్యాటిల్. టు గివ్ బ్యాటిల్. టు గివ్ బాటిల్ అంటే ఇక్కడ. నెక్స్ట్ అండి, టు సెండ్ వర్డ్. టు సెండ్ వర్డ్ ఈ మధ్యలో ఆర్టికల్ ఉపయోగించాం. టు సెట్ సెయిల్ ఆర్టికల్ ఉపయోగించాం. టు సెట్ ఫుట్ ఇక్కడ కూడా ఆర్టికల్లో ఉపయోగించాం. ఫుట్ ముందు ఉపయోగించాం. టు టేక్ అఫెన్స్ ఇక్కడ కూడా ఆర్టికల్ ఉపయోగించాం. అఫెన్స్ ముందు ఆర్టికల్ ఉపయోగించాం. ఏంటంటే ఇక్కడ ఈ క్యాచ్, టేక్, గివ్, సెండ్, సెట్, అలాగే టేక్ అనేవి ఇవన్నీ కూడా ఏంటంటే ట్రాన్సిటివ్ వెర్బ్స్. వాటిని ప్రశ్నిస్తే వాటి ఆన్సర్లు పక్కన ఆబ్జెక్టులు వస్తున్నాయి. కాబట్టి ట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ వస్తే మధ్యలో ఆర్టికల్ని ఉపయోగించము. రూల్ నెంబర్ 24 అండి. ఇక్కడ చూడండి, ఆర్టికల్ ఇక్కడ ఏ కానీ ది కానీ ఉంటుంది. పక్కన నౌను, మధ్యలో ఎండ్ ఉండాలి. 2 నౌన్లు ఉండి ఎండ్ నుండి మొదట్లో నౌన్ ముందు ఆర్టికల్ ఏ కానీ ది కానీ ఉండి రెండో నౌన్ ముందు ఆర్టికల్ ఉపయోగించం. ఎప్పుడు ఇక్కడ సింగులర్ వెర్బ్ ఉంటే, రెండో నౌన్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఇక్కడ ప్లూరల్ వెర్బ్ ఉంటే రెండో నౌన్ ముందు కూడా ముందు ఏ ఆర్టికల్ ఉందో అదే ఆర్టికల్ని ఉపయోగించాలి. చూసుకోండి, ముందు నౌన్ ముందు ఆర్టికల్ ఉండాలి, రెండో నౌన్ ముందు ఆర్టికల్ ఉండాలి, మధ్యలో ఎండ్ ఉండాలి. మధ్యలో ఎండ్ ఉంటూ ఏ కానీ ది కానీ ఉండి పక్కన నౌన్ ఉండి
అలాగే ఏ కానీ ది కానీ పక్కన నౌన్ ఉంటే పక్కన ప్లూరల్ వెర్బ్ వస్తుంది. కాబట్టి ఇచ్చిన సెంటెన్స్లో ఏ విధంగా అడుగుతారంటే క్వశ్చన్ మనం వెర్బ్ బట్టి రాయాలి ఆన్సర్. ఇక్కడ వెర్బ్ ప్లూరల్ వెర్బ్ ఉంటే రెండో నౌన్ దగ్గర తప్పనిసరిగా ఆర్టికల్ రాయాలి, ఏ కానీ ది కానీ. వెర్బ్ సింగులర్ ఉంటే రెండో దాని దగ్గర ఆర్టికల్ రాయవసరం లేదు. చూద్దాం. ఏ టీచర్ అండ్ డాష్ పాయిట్ ఈజ్ దేర్. ఏ టీచరు అండ్ పాయిట్ అండ్ అవుతుంది మధ్య చూసుకోండి. ఇక్కడ వెర్బ్ సింగులర్ వెర్బ్ కాబట్టి ఇక్కడ ఆర్టికల్ రాయవసరం లేదు. ద ప్రిన్సిపల్ అండ్ చైర్మన్ ఆఫ్ ది కాలేజ్ ఈజ్ దేర్. ఇక్కడ ద ప్రిన్సిపల్ ఉంది, ఇక్కడ చైర్మన్ ఆఫ్ ది కాలేజ్ ఉంది, ఇక్కడ ఈజ్ సింగులర్ వెర్బ్ ఉంది కాబట్టి ఆర్టికల్ ఉపయోగించకూడదు. అంటే దాని అర్థం ఇద్దరు ఒకటని అర్థం, ప్రిన్సిపల్ చైర్మన్ ఒకరని అర్థం. ఏ టీచర్ అండ్ డాష్ పాయిట్ ఆర్ దేర్. ఇక్కడ ప్లూరల్ వెర్బ్ ఉంది. ప్లూరల్ వెర్బ్ అంటే ఇద్దరు వేరువేరుగా ఉన్నట్టు కాబట్టి ఇక్కడ ఏ ఆర్టికల్ ఉంటే ఇక్కడ కూడా ఆర్టికల్ ఉండాలి, వేరువేరుగా చెప్పాలి. ఓకేనా. ద ప్రిన్సిపల్ అండ్ చైర్మన్ ఆఫ్ ది కాలేజ్ ఆర్ దేర్. ఆర్ ప్లూరల్ వెర్బ్ ఉంది. ప్లూరల్ వెర్బ్ ఉందంటే ఇక్కడ ఇద్దరు పర్సన్లు ఉండాలి, అంటే ఇక్కడ ఆర్టికల్ ఉన్నప్పుడు రెండో దానికి కూడా ఆర్టికల్ పెట్టాలి. ద ప్రిన్సిపల్ అండ్ ద చైర్మన్ ఆఫ్ ది కాలేజ్ ఆర్ దేర్. నెక్స్ట్ అండి లాస్ట్ది రూల్ నెంబర్ 25. బెడ్, చర్చ్ చాలా ఇంపార్టెంట్, కోర్టు, హాస్పిటల్, స్కూల్, ప్రిజన్, టెంపుల్, బ్యాంక్, మస్క్ ఇవన్నీ ప్లేసులు. ఈ ప్లేసులకి దగ్గరికి వెళ్ళినా ప్రైమరీ పర్పస్లో ఆ ప్లేసుల దగ్గరికి వెళ్ళినా లేదా ప్రైమరీ పర్పస్లో ఆ ప్లేసుల్లో ఉపయోగించుకున్న ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఆ ప్లేసుల దగ్గరికి వెళ్ళినా ఆ ప్లేసుల్ని ప్రైమరీ పర్పస్ కోసం ఉపయోగించుకున్న యూజ్ టు ప్రైమరీ పర్పస్ ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఈ ప్లేసులకి సెకండరీ పర్పస్ మీద వెళ్తే లేదా ఉపయోగించుకున్న ది ఉపయోగించాలి, దీని ఉపయోగించాలి. ఓకేనా. చూద్దామండి. ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థమైపోతుంది. షీ గోస్ టు డాష్ హాస్పిటల్ ఫర్ ట్రీట్మెంట్. హాస్పిటల్కి ఆమె వెళ్ళింది ఫర్ ట్రీట్మెంట్, అది ప్రైమరీ పర్పస్సే, ఇంకా ప్రత్యేకించి వేరే పని కోసం కాదు. హాస్పిటల్ దేనికి వెళ్ళాలో దానికి వెళ్ళింది కాబట్టి దాన్ని ప్రైమరీ పర్పస్ అంటాం. కాబట్టి అలాంటప్పుడు ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఇంకే పని మీద హాస్పిటల్కి వెళ్తే ది ఉపయోగించాలి. మై అంకుల్ ఈజ్ స్టిల్ ఇన్ హాస్పిటల్. అంటే ఇక్కడ ఉదాహరణకి ప్రైమరీ పర్పస్ అంటే ఎలాగంటే హాస్పిటల్ అనేది అయితే పేషెంట్గా ఉండడము లేదా ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు. హాస్పిటల్లో పేషెంట్గా ఉన్నా హాస్పిటల్ ముందు ఉపయోగించకూడదు, హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం వెళ్ళినా హాస్పిటల్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. హాస్పిటల్లో పేషెంట్గా ఉన్నా హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం వెళ్ళినా రెండు సందర్భాలు జరిగినా ఉపయోగించకూడదు. మై అంకుల్ ఈజ్ స్టిల్ ఇన్ హాస్పిటల్, ఇంకా హాస్పిటల్లో ఉన్నారంటే పేషెంట్గా ఉన్నట్టు, ఆర్టికల్ ఉపయోగించకూడదు. దే గో టు హాస్పిటల్ టు విజిట్ దేర్ సిక్ ఫ్రెండ్. ఆ సిక్గా ఉన్నటువంటి ఫ్రెండ్ని విజిట్ చేయడానికి వెళ్ళారు, అప్పుడు వేరే పర్పస్ మీద వెళ్ళారు, ట్రీట్మెంట్ ప్రైమరీ పర్పస్ కాదు సెకండరీ పర్పస్ మీద వెళ్ళారు కాబట్టి ది రాయాలి. నెక్స్ట్ పీపుల్స్ గో టు డాష్ స్కూల్ స్టడీ. ఇక్కడ స్కూల్ వచ్చేసరికి స్కూల్కి చదువుకోవడానికి వెళ్ళిన స్కూల్లో స్టూడెంట్గా ఉన్నా అప్పుడు స్కూల్ ముందు ఆర్టికల్ ఉపయోగించాం, అవి ప్రైమరీ పర్పస్. స్కూల్కి చదువుకోవడానికి వెళ్ళిన స్కూల్లో స్టూడెంట్గా ఉన్న ఆ సందర్భం వస్తే స్కూల్ ముందు ఉపయోగించకూడదు. పీపుల్స్ గో టు స్కూల్ స్టడీ. టు స్టడీ అంటే ఇక్కడ ఆర్టికల్ ఉపయోగించకూడదు, ప్రైమరీ పర్పస్. ఐ గో టు స్కూల్ బ్రింగ్ బ్యాక్ మై చైల్డ్. మా చైల్డ్ని తీసుకురావడానికి వెళ్ళానంటే సెకండరీ పర్పస్, చదువుకోవడానికి వెళ్ళట్టు కదా. స్కూల్ అంటే ప్రైమరీ పర్పస్, అందుకక్కడ స్టూడెంట్గా ఉండడం కానీ చదువుకోవడం కానీ ఆ రెండే కదా ప్రైమరీ పర్పస్. కాబట్టి పిల్లాన్ని తీసుకురావడానికి వెళ్ళాను కాబట్టి ది ఉపయోగించాలి. ఇక్కడ ఐ లెర్న్ట్ ఫ్రెంచ్ అట్ డాష్ స్కూల్ అన్నప్పుడు నేను ఫ్రెంచ్ స్కూల్లో నేర్చుకున్నాను అన్నప్పుడు స్టూడెంట్గా మీనింగ్ వస్తుంది కాబట్టి అప్పుడు స్కూల్ ముందు ఉపయోగించకూడదు. స్టూడెంట్ సందర్భం వచ్చినా లేదా ఆ స్కూల్కి చదువుకోవడానికి వెళ్ళారు అనే సందర్భం వచ్చినా ఆ స్కూల్లో స్టూడెంట్గా ఉండాలనే సందర్భం వచ్చినా దాని ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఈ ర్యాన్ ఇన్ టు ద స్కూల్ ఇంతకుముందు చెప్పాను నేను, ర్యాన్ ఇన్ టు ద అన్నప్పుడు ద ఉపయోగించాలి, పర్టికులర్ చేసి చెప్పినట్టు. దే గ్లాన్స్ డెట్ స్కూల్ అంటే స్కూల్ వైపు తిరిగి చూసారన్నమాట, గ్లాన్స్ డెట్ ది స్కూల్ అనాలి, పర్టికులర్ చేసి చెప్పినట్టు. ఇక్కడ దే గ్లాన్స్ డెట్ ది స్కూల్. వర్క్ రౌండ్ ద స్కూల్, స్కూల్ చుట్టూ పనిచేయమని అర్థం. వర్క్ రౌండ్ ద స్కూల్, స్కూల్ చుట్టూ పర్టికులర్ చేసి చెప్పినట్టు. టేక్ ఏ లుక్ ఎట్ ది స్కూల్, స్కూల్ వైపు చూడని అర్థం. టేక్ ఏ లుక్ ఎట్ ది స్కూల్, ఇది పర్టికులర్ చేసి చెప్పినట్టు. స్కూల్ ముందు ఆర్టికల్స్ ఎప్పుడు రాదంటే ప్రైమరీ పర్పస్ సందర్భంలో ఆర్టికల్ రాదు. స్కూల్కి చదువుకోవడానికి వెళ్ళిన సందర్భం, స్టూడెంట్గా ఉన్న సందర్భం, ఆ రెండు సందర్భాల్లో రాదు, ఆర్టికల్ రాదు. పర్టికులర్ చేసినప్పుడు వేరే పర్పస్ మీద స్కూల్కి వెళ్ళినప్పుడు, పిల్లల్ని తీసుకురావడానికి చెప్పినప్పుడు, ఏదో వేరే పని మీద వెళ్ళినప్పుడు సెకండరీ పర్పస్ అయినప్పుడు ది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అండి వీ గో టు చర్చ్ ఆన్ సండేస్. ఆన్ సండేస్ అన్నప్పుడు అది ప్రైమరీ పర్పస్,
అంటే ప్రతి సండే వెళ్తున్నారనమాట చర్చ్ అంటే ప్రేయర్ చేయడానికి, అప్పుడు ఉపయోగించకూడదు. హీ వెంట్ టు డాష్ చర్చ్ టు మీట్ హిజ్ ఫ్రెండ్, అంటే ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళి పర్టికులర్గా వెళ్ళాడు కాబట్టి వేరే పర్పస్ వెళ్ళాడు కాబట్టి దాన్ని సెకండరీ పర్పస్ అంటాం, అప్పుడైతే ది ఉపయోగించాలి. నెక్స్ట్ హీ స్టేస్ ఇన్ బెడ్, ఇది ఇంపార్టెంట్ అండి, బెడ్ గురించి ఇంపార్టెంట్. బెడ్ అనేది ఇక్కడ బెడ్ పైన రెస్ట్ తీసుకోవడం కానీ బెడ్ పైన పడుకోవడం కానీ ఆ మీనింగ్ వచ్చినప్పుడు మాత్రం ఆర్టికల్ ఉపయోగించకూడదు. ప్రైమరీ పర్పస్. వేరే మీనింగ్ వచ్చింది అనుకోండి అప్పుడు ది ఉపయోగించాలి, సెకండరీ పర్పస్. ఈ స్టేస్ ఇన్ బెడ్ టిల్ 9 ఎవ్రీ మార్నింగ్, రోజు 9 వరకు పడుకుంటాడు లేదా బెడ్ మీద స్టే చేస్తాడు, అలాంటి సందర్భంలో ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఇన్ బెడ్ అనాలి, ఇన్ ద బెడ్ అనకూడదు. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఆన్ డాష్ బెడ్, పిల్లలు బెడ్ మీద ఆడుతున్నారు. బెడ్ మీద యాక్చువల్గా ఏం చేయాలి అయితే రెస్ట్ తీసుకోవాలి లేదంటే స్లీపింగ్ ఏం చేయాలి, ఆ రెండు ప్రైమరీ పర్పస్. ఆ రెండు ఉద్దేశం వచ్చినప్పుడు మాత్రం ఆర్టికల్ ఉపయోగించకూడదు. మిగతా ఏది చేసినా సరే అంటే పిల్లలు ఆడుకుంటుంటారు కాబట్టి అప్పుడు ది వాడాలి. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఆన్ ది బెడ్, బెడ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. అయితే ఇవన్నీ కూడా ఏం చెప్పుకున్నాం మనం, ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ లేదా వాటిని అదే ప్రైమరీ పర్పస్లో వెళ్ళినప్పుడు లేదా ప్రైమరీ పర్పస్లో వాటిని ఉపయోగించినప్పుడు ఆర్టికల్ ఉపయోగించకూడదు అన్నాం. అయితే వాటి నుండి తిరిగి వచ్చినప్పుడు వాటి నుండి వచ్చినట్టు అని చెప్పే సందర్భంలో మాత్రం ఆర్టికల్ ఉపయోగించకూడదు. మళ్ళీ ప్రైమరీ పర్పస్లో ఉపయోగించకూడదు, వాటిని తిరిగి వచ్చినప్పుడు కూడా ఉపయోగించకూడదు. ఇక్కడ వీటికి ఎక్సెప్షన్ మరి ఉండదు. తిరిగి వచ్చినప్పుడు ఆర్టికల్ ఉపయోగించకూడదు. వీ గెట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ అనాలి, ఫ్రమ్ ద స్కూల్ అనకూడదు. వీ గెట్ బ్యాక్ ఫ్రమ్ హాస్పిటల్, వీ గెట్ బ్యాక్ ఫ్రమ్ చర్చ్, వీ గెట్ బ్యాక్ ఫ్రమ్ కాలేజ్. వాటి ముందు ఆ సందర్భంలో ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆర్టికల్కి సంబంధించి ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ సంబంధించి వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పొజిషన్ ఆఫ్ ఆర్టికల్స్, అది కూడా చాలా ఇంపార్టెంట్, దాంతో ఆర్టికల్స్ కంక్లూడ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.